విచ్ మార్షల్ ఆర్ట్ ఇస్ బెస్ట్ ఫర్ స్ట్రీట్ ఫైట్? ఇది అందరికీ ఉండే డౌటే. స్ట్రీట్ ఫైట్ అంటే స్పోర్ట్స్ కాదు మామ. ఇక్కడ రూల్స్, రెగ్యులేషన్స్, డిసిప్లిన్ అంటూ ఏముండవు. ఏవైతే రింగ్లా ఇల్లీగలో స్ట్రీట్లా అవే పనికొస్తాయి. ఎస్, నువ్వు బాక్సర్ అయినంత మాత్రాన ఎదుటోనితో బాక్సింగ్ చేస్తాడు అనుకుంటున్నావా? నో ఛాన్స్. మెయిన్గా మల్టిపుల్ అటాకర్స్తో డీల్ చేయడం, వెపన్ని హ్యాండిల్ చేయడం రావాలి. ఎందుకంటే ఇది ప్రైజ్ కోసం కాదు, సర్వైవింగ్ కోసం. అందుకే కొందరు ఎక్స్పర్ట్స్ అంటారు, మీకు ఫైట్ చేయడం రాకపోతే మీ దగ్గర వాల్యుబుల్ థింగ్స్ ఇచ్చేసి మూసుకొని వెళ్ళిపోండి, తీసుకొని పోయా 70,000 ఐఫోన్. లేదు నేను ఫైటే చేస్తా అంటే కత్తి దిగినా కూడా మూసుకొని ఫైట్ చేయాలి. ఎందుకంటే ఎవడరా నేను కాపాడడానికి. అందుకే ఆ స్టైల్ గొప్పనా, ఈ స్టైల్ గొప్పనా అని క్యాలిక్యులేషన్ మానేసి మీకు అవైలబుల్గా ఏ స్టైల్ ఉందో ఆ స్టైల్ గట్టిగా నేర్చుకోండి. దాంట్లో ఎలా బెస్ట్ అవ్వాలని చూడండి. అండ్ ప్రాక్టికల్ ఫైట్లో ఎలా అప్లై చేయాలని నేర్చుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీ బాడీ టైప్ని అండ్ ఎన్విరాన్మెంట్ కూడా స్టడీ చేసుకోండి. అప్పుడే మీకు ఎవరితోనైనా ఎక్కడైనా ఫైట్ చేసే కాన్ఫిడెన్స్ వస్తుంది. స్పైరింగ్, ప్రాక్టికల్ లైఫ్ డ్రిల్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ మీ సీనియర్స్తో కూడా ట్రైన్ చేయండి. ప్రెషర్లో ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. నేను ఎప్పుడు కూడా ఆ స్టైల్ గొప్ప, ఈ స్టైల్ తక్కువ అని ఎప్పుడు అనను. ఎందుకంటే ప్రతి స్టైల్కి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఉంటుంది. మనకేం కావాలో తీసుకోవాలి, మిగతాది వదిలేసేయాలి. అప్పుడే మనం ఒక మంచి ఫైటర్ అవుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.